ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ ఆన్లైన్లో ఆఫ్లైన్లో వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీ ప్రార్థనా సహకారం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగనే మరి మా చిన్న బావమరిది ఈ నెల 18వ తారీఖున మరణించాడు. తాను మరణించిన కారణం చేత మా మధ్యలో పుట్టినటువంటి మిడిల్ బ్రదర్ ఇన్ లా, మధ్యలో పుట్టిన బావమరిది, ముగ్గురు అన్నదమ్ములు, నా భార్యకు రెండో వాడు మరలా ఆ చిన్నోడు చనిపోవడంతో షాక్ అయ్యి మరి పడిపోయాడు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. నిన్న శనివారం సాయంత్రం బీహార్లో రాత్రి 7:30కు ఆపరేషన్ స్టార్ట్ చేసి, సర్జరీ స్టార్ట్ చేసి 1:30 వరకు కూడా వాళ్ళు సర్జరీ రూమ్లోనే ఆయనకి సర్జరీ చేశారు. సో మీ ప్రార్థనలు కూడా సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగించబడ్డానికి ఉపయోగపడింది. ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆ బిడ్డ త్వరగా కోలుకొని మరి చక్కని పరిచర్య చేయటానికి దేవుడు తనకు సహాయం చేయలాగిన, ఇంకా వారి కుటుంబం కొరకు, ఆండ్రూస్ కుటుంబం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. హల్లెలూయా. ఎస్, దేవుడు ఈ వారమంతా అనేక ప్రాంతాల్లో, ప్రదేశాల్లో తన మహిమార్థమై తన పాత్రగా నన్ను నిలిచబెట్టుకుని వాడుకోవటం జరిగింది. దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. అలాగే నా ముందు కూడా ఇంకా అనేక ప్రాంతాలలో, ప్రదేశాలలో మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి, స్వస్థపరిచయం జరిగించడానికి అనేక మంది నాయకులను, కాపర్లను శిష్యులుగా చేయటానికి దేవుడు నాకు మంచి ద్వారాన్ని తెరచి ఆయా ప్రాంతాలకు, ప్రదేశాలకు మరి నడిపిస్తున్నారు. దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ పరిచర్యలో అలుపెరుగక కంటిన్యూడ్గా మరి పనిచేస్తూ అటు ఆయుష్, ఆరోగ్యము, ఆర్థికంగా దీవెనలు సమృద్ధిగా ఉండాలని, దేవుని కాపుదల ఉండాలని, అలాగే బిడ్డలు చక్కని చదువులు చదువుకుని ప్రయోజకులు అవ్వాలని, పరిచారకులు అవ్వాలని ఆశిస్తున్నాము. మా కొరకు ప్రార్థించండి. అలాగే మరి ప్రాముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మరి అంశాన్ని దేవుడు మనకు అందించబోతున్నాడు. ఒక అర్ధగంట సేపు నా మాటలు వినాలని, వాటిని మీ హృదయాల్లో వాటిని రిసీవ్ చేసుకోవాలని, వాక్యము ద్వారా వచ్చి దీవెనలు మీరు పొందుకోవాలని, నేను పొందుకోవాలని, మా బిడ్డలు పొందుకోవాలని, మా కుటుంబం పొందుకోవాలని, మా ఆత్మీయ బిడ్డలు పొందుకోవాలని, సార్వత్రిక సంఘం పొందుకోవాలని, విన్న వారు ప్రతి ఒక్కరూ ఆ దీవెనలు పొందుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా. రైట్, ఈ రోజున మన అంశం ఏంటంటే వాక్యము, శ్రేష్టమైన వాక్యము, మహత్తుగల మాటలు, ఉత్తమమైన దేవుని మాటలు, శక్తి కలిగిన దేవుని మాటలు, మహిమ కలిగిన దేవుని మాటలు, ఎంతో మందిని వెలిగిస్తున్నటువంటి దేవుని మాటలు, జీవింపచేస్తున్న దేవుని మాటలు. ఈ రోజున కొందరి జీవితాల్లో పని చేయటం లేక నిష్ప్రయోజనమైపోతున్నాయి. కారణాలు ఏంటో ఒక 2-3 కారణాలు ఈ రోజున మీతో చెప్పి ఈ ఆరాధనను ముగించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనుష్యుడు
రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని రాయబడింది. దానికి ముందు ఈరోజు లేఖనాంశాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుకుందాం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. వీరు వాక్యము విందులు గాని ఐహిక విచారములను, ధనమోషమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి, వాక్యము చొచ్చదు. వాక్యము చూస్తే దీవించబడతాడు. ఈ ఐహిక విచారాలు, ధనాపేక్ష, ధనమోషము, విచారాలు అన్నీ కూడా లోపల చొచ్చి లోపల ఉన్న వాక్యాన్ని అణిచివేయటం వలన ఆ వాక్యము నిష్ఫలమగుతుంది అని రాయబడింది. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించువారని చెప్పాను. ఈ 2 మాటల్లో ఒక మాట వాక్యము నిష్ప్రయోజనమైపోయింది, నిష్ఫలమైపోయింది, ఫలభరితం కాలేదు. ఇంకొక మాటలో ఫలించింది. 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను వాక్యం ఫలించింది. 19వ మాటలో వాక్యం ఫలించలేదు. ఓకే, ఇప్పుడు మత్తయి సువార్త 4:4 మీద చెప్పినట్టుగా మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాక, అర్థమవుతుందా మీకు? అంటే మనిషి బ్రతకడానికి రొట్టె అవసరమే. మనిషి బ్రతకడానికి రొట్టె అవసరమే. అంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ రొట్టె వలన మాత్రమే కాదు జీవించడానికి. అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా వినండి. మనిషి ఆహారం తీసుకునేటప్పుడు, అదే ఆ రొట్టె ఆహారం తీసుకునేటప్పుడు ఆ ఆహారము లోపల పని చెయ్యకపోతే గనుక ఆ మనిషి వ్యాధిగ్రస్తుడు, అంటే లేక ఆ ఆహారము వాళ్ళలో పనిచేయలేదు అని అర్థం. ఏమర్థమట? మనిషి రొట్టె తినేటప్పుడు ఆ రొట్టె పని చేయకపోతే, అంటే ఆహారం తినేటప్పుడు ఆ ఆహారం అనేది అతని శరీరంలో పనిచేయకపోతే గనుక ఆ మనిషికి అనారోగ్యము, వ్యాధిగ్రస్తుడు అని అర్థం. ఎప్పుడైతే ఆహారం పనిచేయలేదో వాడిలో జీవము ఉండదు. అలాగే దేవుని నోటి నుండి వచ్చి మాట మాత్రమే మనిషిని జీవింపచేస్తుంది అని అక్కడ చెప్పబడుతుంది. ఏంటంటే వాక్యం వల్ల జీవం కలుగుతుంది. అంటే వాక్యం పనిచేయటం బట్టే జీవం కలుగుతుంది. ఒక మనిషి జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో దేవుని వాక్యము పనిచేస్తుంది అంటే వాడు జీవముతో ఉన్నాడు అని అర్థం.
ఇక్కడ దేవుని వాక్యం అనేది పనిచేయకపోతే వారిలో జీవము ఉండదు అని అర్థం. వారిలో జీవము లేదు అంటే వాక్యము నిరర్ధకమైపోయి నిష్ప్రయోజనమైపోయి నిష్ఫలమవుతుంది. అది హల్లెలూయా. ఇక్కడ మనం కొన్ని మాటలు గమనించుకుందాం. అసలు వాక్యం ఎందుకు నిష్ప్రయోజనం అవుతుంది? సమస్తానికి ఆధారం వాక్యమే. ఈ భూమి గాని ఆకాశము గాని పదార్థాల చేత చేయబడలేదు, కానీ ఏసీ రిమోట్ ఇది పదార్థాల చేత చేయబడలేదు, కానీ దేవుని మాట వలన మాత్రమే చేయబడ్డాయి. హల్లెలూయా. ఈ మాట వినండి, ఎదురొస్తుంది. ఈ మాట వినండి, ఒక్క పావు గంట 20 నిమిషాల మాటలు వినండి. ఎప్పుడైతే దేవుని వాక్యం అనేది మనలో పనిచేయటం మొదలు పెడుతుందో మనం దీవించబడటం మొదలు పెడతాం. మనలో జీవం కలుగుతుంది, మనలో వెలుగు కలుగుతుంది, మనలో ప్రేమ కలుగుతుంది, మనలో శక్తి కలుగుతుంది, మనలో సమృద్ధి కలుగుతుంది, మనలో ఒక నూతన సృష్టి జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాట ఉత్తమమైన మాట, ఆయన మాట మహోన్నతమైన మాట, ఆయన మాట మహత్వ కలిగిన మాట, ఆయన మాట శాశ్వత జీవాన్ని ఇచ్చే మాట, స్వస్థతనిచ్చే మాట. ఇవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమన్నాడు. నువ్వు మాట్లాడితే అవి జీవింపబడతాయని అన్నాడు. దేవుడు మాట ఒక నూతన క్రియను, నూతన సృష్టిని జరిగిస్తుంది. ఎండిపోయిన ఆర్థిక వ్యవస్థ, ఎండిపోయిన శారీరక వ్యవస్థ, ఎండిపోయిన పరిచర్య, ఎండిపోయిన కుటుంబం, ఎండిపోయిన వ్యక్తిగత జీవితం మళ్ళా చిగురుస్తుంది, మొలుస్తుంది, ఫలిస్తుంది, ఎదుగుతుంది. ఇది చాలా గొప్ప ఆశీర్వాదం మనకు. ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. ప్రియులారా, ఈ రోజున వాక్యం ఎందుకు నిష్ప్రయోజనమవుతుంది? వాక్యం ఎందుకు మన జీవితంలో పనిచేయట్లేదు? వాక్యం ఎందుకు మన జీవితంలో ఫలభరితం కావటం లేదో 3 మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ మాటలో ఒక మాట రాయబడుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ మాట వాక్యం చదువుకుందాం. ఏముంది అక్కడ? ప్రైజ్ ది లార్డ్. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. అది మీరు దేవుని సంబంధులు కారు గనుక మీరు వినరని చెప్పాను. అసలు మీరు దేవుని సంబంధులా కారా అని ఆలోచన చేసుకోవాలి. మీరు దేవుని మాట వింటం లేదు. మీరు దేవుని పక్షాన నిలబడగలిగితే, దేవుని మీరు ఎంచుకోగలిగితే, దేవుడి దగ్గరికి మీరు రాగలిగితే, దేవుని మీరు ఎరగగలిగితే, ఆయన మాట వింటే మీకు దీవెన, మీకు ఆశీర్వాదం. అక్కడ అంటున్నాడు కదా ఆయన, ఇంకేమంటే ఆయన యూదులు, అందుకు యూదులు నీవు సమరయుడవను
దయ్యమును పట్టినవాడని యేసు అని మేము చెప్పమాట సరైనదే కదా. అక్కడ చాలా విషయాలు అనేవి ఎలాగా చెప్తూ, ఒకడు నా మాట గై కొనిన ఎడల వాడు ఎన్నడను మరణము రుచి చూడదని నీవు చెప్పుచున్నావు. హల్లెలూయా. నా మాట ఎవడు వింటాడో వాడు ఎప్పుడు చచ్చిపోడు, వాడు జీవం కలిగి ఉంటాడు, ప్రాణం కలిగి ఉంటాడు. అందుకోసమే పద్ధతులు మార్చుకోవాలి. మనం వినడం అనేది నేర్చుకోవాలి, వినడం అనేది నేర్చుకోవాలి. యెహెజ్కేలుతో ప్రభు అంటున్నాడు 2వ అధ్యాయం 1-2 వచనంలో ఏమంటున్నాడంటే, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను. I wanted to speak to you. Son of man, మనుష్య కుమారుడా, నరపుత్రుడా, ఓ నరుడా, ఓ జీవుడా, ఓ మనుష్యుడా, చక్కగా నిల్చో, నేను నీతో మాట్లాడాలి. దేవుడు మనిషితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అంటూ ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. చివరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాటలు వినేటట్టుగా మనలందరినీ నడిపించును గాక. హల్లెలూయా. ఎవరైతే వాక్యానికి దూరంగా పారిపోతున్నారో, ఎవరైతే యేసుకు దూరంగా పారిపోతున్నారో, ఎవరైతే బోధకు దూరంగా పారిపోతున్నారో, ఎవరైతే బైబిల్ చదవడానికి దూరంగా పారిపోతున్నారో, ఎవరైతే వాక్యం చదవడానికి దూరంగా పారిపోతున్నారో, ఎవరైతే వాక్యం వినడానికి దూరంగా పారిపోతున్నారో, ఎవరైతే ప్రార్థన చేయటానికి దూరంగా పారిపోతున్నారో, వాళ్ళందరినీ కూడా ఎవరైతే దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో కూర్చోవడానికి, దేవుని పాదాల చెంత కూర్చొని బోధ వినడానికి, మాటలు వినడానికి ఎవరైతే ఇష్టం లేక యేసుకు దూరంగా, యేసయ్య సన్నిధికి దూరంగా, యేసయ్య మాటలకు దూరంగా, యేసయ్య మందిరానికి దూరంగా, ఆయనిచ్చే జీవానికి, వెలుగుకు, రక్షణకు, ప్రేమకు, శక్తికి, ఆయన దయకు, ఆయన అద్భుతాలకు దూరంగా బ్రతుకుతున్నారు, వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మాట వినడానికి నడిపించును గాక. నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. God wants to talk to him and to you and to me and to all of us. కాబట్టి చక్కగా నిలబడాలి. ఎందుకు తెలుసా? మీరు ఎందుకు వింటం లేదంటే మీరు దేవుని సంబంధులు కారు. అంటే దేవుని సంబంధులు దేవుడు వాక్యాన్ని వినరు. కాబట్టి చక్కగా నిల్చో. నువ్వు దేవుడి సంబంధం అయితే, దేవుని గౌరవించేవాడు అయితే, నువ్వు దేవుడిని ఎరుగుతావు, దేవుడి మాట వింటావు, ఆలకిస్తావు. దేవుడు మాట వినక దేవుని వాక్యము నిరర్థకమైపోతుంది. నేను నీతో మాట్లాడాలి అని అంటున్నాడు దేవుడు. You have to give your ear
ear, time, attention, mind, everything. ఆయన అటెన్షన్లోనికి రా. ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నువ్వు పారిపోతున్నావు, నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు నిలబట్టలేదు, నువ్వు జారుతున్నావు, నువ్వు తప్పించుకుంటున్నావు, దాగుడు మూతలాడుతున్నావు. బట్ నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మీరు దేవుని సంబంధులు కారు గనుక మీరు దేవుని మాట వినరు, నా మాట వినరు. హల్లెలూయా. రెండవదిగా ఇక్కడ చూస్తాం కదా, మార్కు సువార్తలో మునుగుల పొదల్లో పడిన విత్తనాలట ఎలాగుంటాయంటే ఐహిక విచారాల వల్ల, ధనమోషము వలన, అలాగే ఇతరమైన అపేక్షల వలన వాళ్ళు ఫలించరు. ఇతరమైన అపేక్షలు అంటే ఏంటట? ధనమోషం. అయ్యో, స్నేహితులు నమ్మాను, బంధువులు నమ్మాను, వాళ్ళని నమ్మి ఇచ్చాను, వాళ్ళు పెద్ద స్క్రీన్ వేసి సినిమా చూపించారు. ధనమోషం వల్ల, విచారాల వల్ల, ఐహిక విచారాలు అంటే అయ్యో నాకు అది లేదు, ఇది లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, వాడలేదు, ఊరు లేదు, వ్యాపారం లేదు అనేటటువంటి విచారాలన్నీ కూడా ఈ లోపల చొచ్చుకుపోవడంతో అక్కడ నీకు వాక్యం అనేది పనిచేయటం లేదు. నిష్ప్రయోజనం అయిపోతుంది వాక్యం. వాక్యం వింటున్నావు కరెక్టే, కానీ నీలో ఏం చొచ్చుకుంటున్నాయంటే ఈ ధన మోసం జరిగిపోయింది, డబ్బు పోయింది, డబ్బు మోసమైపోయింది, డబ్బు తినేసారు, డబ్బు అనవసరంగా ఇచ్చేశాను, నా సంపాదన పోయింది, నా శక్తి పోయింది, నా జీవితం పోయింది. వీటి వల్ల నీలో వాక్యం అనేది ఫలించటం లేదు. ఒకవేళ నీలో ఫలిస్తే వాక్యము నువ్వు ఖర్చు పెట్టేదానికన్నా నూరంతరం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు దేనికి ఖర్చు పెడుతున్నావో, దేవుని రాజ్యానికి ఖర్చు పెట్టావో, దేవుని సువార్త ఖర్చు పెట్టావో, దేవుని పరిచర్యకి ఇచ్చావో, ఇచ్చిన తర్వాత ఇంక వీటిని నీ హృదయంలోకి పంపించకపోతే గనక ఆ వాక్యం ఫలిస్తుంది నీకు. నువ్వు ఖర్చు పెట్టిన దానికి 100 ఫలం అనేది దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. బట్ వాటి కోసం విచారం కలగడం మానేసాయి, వాటి కోసం బాధపడడం మానేసాయి, వాటి కోసం ఆలోచన చేయటం మానేసాయి. ప్రభు చేతికి అప్పచెప్పు. అవి ప్రభు చేతిలో ఉన్నాయి, ప్రభు రాజ్యంలో ఉన్నాయి, ఫలిస్తున్నాయి, ఆత్మలు రక్షించబడుతున్నాయి, జీవితాలు నిలబెట్టబడుతున్నాయి, స్వస్థతలు జరిగాయి. పడిపోయిన కుటుంబాలు, పాడైపోయిన కుటుంబాలు, పడిపోయిన ప్రాకారాలు నిలబెట్టబడ్డాయి. దేవుడి దగ్గర లెక్క ఉంది, దేవదూతలు లెక్క రాసుకున్నారు. నీకు ఫలం ఉంటుంది, కానీ నీలో విచారము, నీలో అపేక్ష ఉంటే
నువ్వు వాక్యం విన్నా సరే ఆ వాక్యం నీలో ఫలించదు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా ఎవరైతే వాక్యమును విని దాన్ని అంగీకరిస్తారో, అది నేను చెప్తాను, అది నేను లాస్ట్లో చెప్తాను. దానికి ముందు ఇంకొక మాట చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము, అందులోనే 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. మొదటగా ఏంటంటే దేవుని మాట వినక ఫలించదు, దేవుని సంబంధులు కాకపోవటం వల్ల ఫలించదు. రెండవదిగా ఐహిక విచారాల వల్ల ఫలించదు. మూడవదిగా ఒక కారణం చెప్తాను మీకు. ఇక్కడ మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. అది ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. హలో, మీలో వాక్యం ఎందుకు ఫలించడం లేదో చెప్పనా? మీరు కొన్ని ఆచారాలు, పారంపర్యాచారమైన ఆచారాలు, అలవాట్లు, ఆచారాలు అనగా అలవాట్లు, కట్టుబాట్లు మీకు మీరు పెట్టుకున్నారు. అవి మీకు దేవుడు పెట్టలేదు. మీ తాత ఎవడో చెప్తే, మీ నాయన ఎవడో చెప్తే, మీ ముత్తాత ఎవడో చెప్తే, మీ అయ్యమ్మ చెప్తే, మీ అమ్మమ్మ చెప్తే పెట్టుకున్నారు. మీ తాత ముత్తాతల పారంపర్యాచారాల అలవాట్ల వలన మీరు వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. వంశాచారాలు, ఉదాహరణకి మీ తాతకి ఏదో ఒక చెడ్డ అలవాటు ఉంటే, మీ నాయనకి ఏదో చెడ్డ అలవాటు ఉంటే అవే మీరు కంటిన్యూ చేస్తున్నారు. ట్రెడిషన్, కస్టమ్, క్యారెక్టర్. మీరేం చేస్తున్నారు తెలుసా? మీ ఆచారాలు, అలవాట్లు, ఆచారం అనగా లాంగ్ టర్మ్ హ్యాబిట్స్, పురాతన కాలం నుండి వస్తున్నటువంటి అలవాట్లు. ఈ అలవాట్ల వలన వాక్యము నిష్ప్రయోజనమైపోతుంది. ఈ అలవాట్లు మిమ్మల్ని చెరుపుతున్నాయి. అందుకోసమే మీరు దేవుడికి దూరంగా బతుకుతున్నారు. అందుకోసమే మనశ్శాంతి లేకుండా ఉన్నారు. అందుకోసమే సమాధానం లేకుండా ఉన్నారు. అందుకోసమే స్వస్థత లేకుండా ఉన్నారు. అందుకోసమే దీవెన లేకుండా ఉన్నారు. అందుకోసమే మీలో వాక్యం ఫలించటం లేదు. సువార్త విని దాన్ని అంగీకరించకపోతే రక్షణ రాదు, జీవం రాదు, వెలుగు రాదు, స్వస్థత రాదు, విడుదల రాదు, విమోచనం రాదు, పాప క్షమాపణ రాదు, పరిశుద్ధత రాదు, పరలోకం రాదు. ఇక్కడ ఏం చేయాలి అంటే అందుకొరకే అంటున్నాడు, చేంజ్, హ్యావ్ చేంజ్, రిపెంట్, చేంజ్ ఇన్ యువర్ హ్యాబిట్స్. Let there should be a change in your habits, in your tradition, in your custom. Change them. మార్చుకోండి అవి. రిపెంట్, మారు మనసు పొందండి.
ఆ అలవాట్ల వల్ల మీకు వచ్చేదేమి లేదు, ఆచరణ వల్ల మీకు వచ్చేదేమి లేదు. వాక్యం నిరర్ధకమైపోతుంది. ఆచారాల వల్ల వాక్యం నిరర్ధకమైపోతుంది, అలవాట్ల వల్ల వాక్యం నిరర్ధకమైపోతుంది. కొన్ని స్నేహాల వల్ల, కొన్ని బంధుత్వాల వల్ల, కొన్ని అలవాట్ల వల్ల, కొన్ని ఆచారాల వల్ల, కొన్ని వ్యవస్థల వల్ల, కొందరు వ్యక్తుల వల్ల, కొన్ని కుటుంబాల వల్ల, కొన్ని తరాల వల్ల మీకు మీలో వాక్యము నిరర్ధకమవుతుంది. నిరర్ధకం అంటే అర్థమే లేదు. మీకు వాక్యం మీలో ఉన్న వాక్యానికి అర్థమే లేదు, ఫలమే లేదు, జీవమే లేదు, శక్తే లేదు, బలమే లేదు, మహిమే లేదు. ఆ వాక్యం నిరర్ధకమైపోతుంది. ఆ వాక్యం నిరర్ధకమైపోతుంది. పారంపర్యాచారాల వల్ల, అలవాట్ల వల్ల. కొందరు వాక్యం వింటారు, వాళ్ళ అలవాటు బట్టి వాళ్ళు వెళ్తుంటారు, అక్కడే పోతుంది వాక్యం. ఎన్ని చెప్పినా నీతిమంతులాగా, బుద్ధిమంతులాగా, పరిశుద్ధులాగా వింటారు, కానీ ఆ తర్వాత వాళ్ళ అలవాటు అనేది మార్చుకోరు. ఏ వ్యవహారంలోనైనా సరే అలవాటు మారాలి, ఆచారం మారాలి. అలవాటు మారకపోతే, అలవాటు ఆపకపోతే అక్కడ వాక్యం పనిచేయదు, పొల్లిపోతుంది, నిరర్ధకం అయిపోతుంది. అంటూ వాళ్ళందరి మాటలు పక్కన పెట్టండి, ఆయన జనసమూహాన్ని చూసి నా మాట మీరు ఆలకించండి అన్నాడు. నా మాట మీరు ఆలకించండి. హల్లెలూయా. మూడవదిగా ఏంటట? ఆచారాల వల్ల దేవుని వాక్యము నిరర్ధకమైపోతుంది. 4వ మాట చెప్పి ముగిస్తాను. మొదటగా ఏంటట? దేవుని మాటను వినకపోవటం వల్ల, దేవుని సంబంధం కాకపోవటం వల్ల వాక్యము నిష్ఫలమైపోతుంది. రెండవది ఏంటంట? ఐహిక విచారాలు, ధనమోషము, అలాగే అపేక్షలు లోపలికి చొచ్చిపోయి వాక్యాన్ని అణిచివేస్తున్న విధానం బట్టి వాక్యం నిష్ఫలమైపోతుంది. మూడవది ఏంటట? పారంపర్యాచారమైన అలవాట్లు, మన హ్యాబిట్స్, మన ట్రెడిషన్స్, మన కస్టమ్స్ అన్నీ కూడా వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నాయి, అర్థము లేనిదిగా చేస్తున్నాయి. పనిచేయిందిగా, అర్థవంతమైనది కాదు ఇది, శక్తివంతమైనది కాదు ఇది, జీవంతో కొన్ని కాదు ఇది అన్నట్టుగా అర్థాన్ని ఇచ్చేదిగా నిరర్ధకంగా వాక్యం అక్కడ ఉండిపోతుంది. అంటే అక్కడ వాళ్ళలో వాక్యం పనిచేయటం లేదు. 4వది, వినిన వాక్యాన్ని అంగీకరించక లేక గై కొనక. చెప్పాను కదా, తిన్న ఆహారం ఎలాగైతే పనిచేయకపోతే ఆ వ్యక్తి రోగి అవుతాడు, విన్న వాక్యము కూడా హృదయములో లేకపోతే అంతరంగములో పనిచేయకపోతే ఆ వ్యక్తికి ఆ వాక్యము నిరర్ధకము, నిష్ప్రయోజనము, నిష్ఫలమైనది అయిపోతుంది. అర్థమవుతుందా మీకు? అంగీకరించాలి అన్నాడు. యేసును దేవుని కుమారునిగా ఎందరు అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారం ఇచ్చాడు. అంటే యేసు ప్రభుతో పాటు సమానమైన హక్కులు, ఆశీర్వాదాలు కలిగి ఉండడానికి, యేసు ప్రభులాగా పరిశుద్ధత కలిగి ఉండడానికి, యేసు ప్రభులాగా పరిపూర్ణత కలిగి ఉండడానికి, యేసు ప్రభులాగా శక్తి కలిగి ఉండడానికి, యేసు ప్రభులాగా జీవం కలిగి ఉండడానికి, యేసు ప్రభులాగా నిత్య జీవం కలిగి ఉండడానికి, యేసు ప్రభులాగా శాశ్వతమైన అధికారము పరలోకంలో కలిగి ఉండడానికి
అధికారం ఇచ్చాడు దేవుడు. ఆయన ఒక్క యేసు ప్రభునే కాకుండా మనల్ని కూడా ఆయనతో సమానంగా దేవుని దృష్టిలో మనం కనబడటానికి, తండ్రి దృష్టిలో కనబడటానికి సమానమైన హోదా, హక్కు, అధికారం మనకి కలుగుతుంది. హల్లెలూయా. అయితే వాక్యాన్ని అంగీకరించాల. వాక్యం అనగా యేసుని అంగీకరించాల. యేసు అనగా దేవుడు. ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయనే యేసు. యేసు అనగా దేవుడు. యేసు అనగా దేవుడు. ఆయన వాక్యం. వాక్యాన్ని అంగీకరిస్తున్నామంటే దేవుడిని అంగీకరిస్తున్నట్టుగా. అంగీకరించడం అంటే వినిన వాక్యాన్ని విశ్వసించటం, వినిన వాక్యాన్ని గ్రహించటం, ఆ వాక్యమే లోపలికి వెళ్ళి మన కొరకు పని చేయటం, ఆ వాక్యపు నెరవేర్పు మన జీవితంలో జరగటం కొరకు నువ్వు దాన్ని విశ్వసించాలి. విన్నదాన్ని విశ్వసిస్తే, అంగీకరిస్తే, దానికి ఒప్పుకుంటే నువ్వు 30 60 100 దీవించబడతావు. హల్లెలూయా. ఇది వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇంకెంతకాలం వాక్యం వెనుకన్నా నీ జీవితాన్ని గడుపుతావు? ఇంకెంతకాలం ఐహిక విచారాలు, ధనం, మోసము, అపేక్షలతో బతుకుతావు? ఇంకెంతకాలం ఆచారాలతో, అలవాట్లతో బ్రతుకుతావు? నీ ఆచారాలే, నీ పారంపర్యాచారమైన పితృ సంబంధమైన ఆచారాలే నిన్ను దీవించబడినవకుండా చేస్తున్నాయి. నీకెవడో చేసిన ధనమోషము వల్ల నువ్వు దీవించబడలేకపోతున్నావు. నీకు ఇంకా ఎక్కువ అపేక్షలు, పేరాశలు, దురాశలు ఎక్కువైపోవడం వల్ల నీలో వాక్యం ఫలించటం లేదు. ఉండకూడదు. నేనేదో గొప్ప డబ్బు సంపాదించేసి అలా, నేను గొప్పవాడిని అయిపోలా, నేను గొప్ప ధనికుని అయిపోలా, గొప్ప ఐశ్వర్యవంతుని అయిపోవాలని. నానా అవుదు గాని దేవుడు వాక్యం ఉంటే నీలో అవుతావు. సమాధానకరమైన స్థితిలోనే ఉంటుంది ఆ ధనము. ఒకవేళ దేవుడు లేకున్నా నువ్వెంత డబ్బు సంపాదించినా అది సమాధానకరమైన స్థితిలో ఉండకపోవచ్చేమో. నీకు సమాధానం ఉండాలి, నీ సంపాదన నీ దగ్గర ఉండాలి. దానివల్ల నీకు మనశ్శాంతి కలగాలి అంటే వాక్యం వినాలి. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఆరోగ్యం అంత సక్రమంగా ఉండాలి అనుకుంటే నీలో వాక్యం పనిచేయాలి. ఇహమందు నువ్వు అభివృద్ధి కలిగి, సమృద్ధి కలిగి బ్రతకాలి అంటే గనక వాక్యం పనిచేయాలి. వాక్యం పనిచేయాలంటే వాక్యాన్ని వినాలి. మొదటగా విన్న వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి, గ్రహించాలి. అప్పుడే నువ్వు ఈ భూమి మీద 30 60 100 ఫలిస్తావు అని ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఇదిగో నీలో చెడు అలవాట్లు, నీలో విచారాలు, నీలో అపేక్షలు, నీలో వినకపోయేటటువంటి లక్షణం ఇవన్నీ ఉంటే గనుక ఇప్పుడే నువ్వు వాటి నుంచి బయటకు తప్పుకోవాలని, దేవుని వైపు తిరిగి ప్రభువా నాకు తప్పయింది, క్షమించి నన్ను దీవించు దేవా, నీ మాట వింటానయ్యా అని దేవుని దగ్గర నువ్వు ఒకవేళ ఒప్పుకుంటే కనుక నీకోసం మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. వాక్యమే శ్రేష్టమైనది, వాక్యమే మహత్తు గలది, వాక్యమే ఉత్తమమైనది. అలాంటి వాక్యం వింటున్న మనకు ఆ వాక్యం మన జీవితంలో, మన హృదయాల్లో, మన అంతరంగంలో పనిచేసి మనం ఫలించట కొరకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కోరుతున్నాను.
మీ చెవి యొగ్గారు హృదయంలో ఆ వాక్యము చొచ్చి వెళ్ళడానికి. అంగీకరించండి, విశ్వసించండి, నమ్మండి. అప్పుడు మీరు దీవించబడతారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? 30 60 100 నిన్ను దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని అంటున్నాడు దేవుడు. నీతో మాట్లాడడానికి వేచి చూస్తున్నాడు. ఆయన మాటలు వినటానికి, ఆయన మాటలు నువ్వు అంగీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నిన్ను నన్ను అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆయన మాట విని దాన్ని గైకొని అంగీకరించి దాని ప్రకారం చేస్తే గనక మనము ఈ భూమి మీద ఖచ్చితంగా 30 60 100 ఫలింపజేయబడతామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నా మహిమార్థం ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. రండి, నాతో పాటు ఏకీభవించండి. నేను నా అలవాట్లలో మార్పు కలిగి ఉంటాను. నేను దేవుని సన్నిధిని ప్రేమిస్తాను. నేను దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాను. ఆచారాలకు, అలవాట్లకు దూరంగా ఉంటాను. అపేక్షలకు దూరంగా ఉంటాను. దేవుని మాట నాలో ఫలించాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే గనక అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుంటాం. హల్లెలూయా. దగ్గర ఇంకా దగ్గర. ఓకే. సకల ఆశీర్వాదానికి అనుభూతులని స్తోత్రాలు చేస్తుంది తండ్రి ప్రభా. ఈ మంచి సమయంలో తండ్రి మీ దాస్ ద్వారా ప్రభా మీ అద్భుతమైన వాక్యం, బలమైన వాక్యం ప్రభా మా అందరికీ వినిపించే తండ్రి. ఏసానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇది మేము విన్నామో తండ్రి ప్రభా, మేము ఎందుకు ఆత్మీయ జీవితంలో ఫలించలేకపోతాము తండ్రి ప్రభా. అయా తండ్రి, నీ మాట వినకపోవడమే తండ్రి ప్రభా మా జీవితంలో తండ్రి ప్రభా మేము ఆశీర్వాదం పొందుకోలేకపోతాను తండ్రి. అలాగే ప్రభా నీ నుంచి దూరంగా జీవిస్తూ ఎంతో మంది ప్రభా ఉన్నాం తండ్రి. అలాగే తండ్రి ఆచారాల అలవాట్లకి పడిపోయి అయా తండ్రి, అయా ప్రభా ఈ లోకంలో ప్రభా మేము శ్రాపగ్రస్త అయిపోతాము తండ్రి. నీ ఆశీర్వాదం నుంచి దూరం అయిపోతాము తండ్రి. ఈ దినం నుంచి ప్రభా నీ సన్నిధులను ఒప్పుకుంటాము తండ్రి ప్రభా. అయా తండ్రి, నీ వాక్యంలో జీవించడానికి ప్రభా, వాక్యమునుసారి జీవితాన్ని మన అందరికీ దయచేయమని, వాక్యం పట్టుకొని హత్తుకొని జీవించడానికి అట్టి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. వేసారు అలాగే తండ్రి ఆన్లైన్ ద్వారా ఎంతో ఉంది ప్రభా, నువ్వు వాక్యం విన్నారు ప్రభా. జీవమైన వాక్యం, బలమైన వాక్యం, సామర్థ్య వాక్యం తండ్రి. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబీకుని ప్రభా పేరు పేరు దీవించని, ఆశీర్వాదించని, వాళ్ళ హృదయంలో వాక్యం ఫలించుటట్టుగా ప్రభా మరి ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. అలాగే మీ దాసులు దీవించండి. పరిచర్యని కుటుంబీకుని దీవించండి. అయ్యా పరిచర్యని ప్రభా పరిచర్య కావాల్సిన సర్వ సమృద్ధి సమకూర్చని పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడాలి, ఆశీర్వాదించబడాల ప్రభా మేము ప్రార్థిస్తుందండి. సమస్త మహిమగంతా ప్రభా మీద అర్పించుకుంటూ యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకందరికీ, వాక్యమైన ప్రతి బిడ్డకు, అంగీకరించబో ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొకసారి నేను సహోదరుడు ఆండ్రూస్ కొరకు ప్రార్థన చేయండి. మన అకస్మాత్తుగా తన చిన్న తమ్ముడు మరణించాడు 18వ తారీఖున ఈ నెల. అది తను మరి తట్టుకోలేక అంటే తన మీద పెద్ద తమ్ముడు కిందన పడిపోయాడు, బ్లడ్ క్లాట్ అయిపోయి ఇవాళ ఆపరేషన్ జరిగింది. నిన్న రాత్రి ఆపరేషన్ జరిగింది. ఇంకా మంచిగా కోలుకొని దేవుని సేవలో కొనసాగుట కొరకు ప్రార్థన చేయండి. వీళ్ళది బీహార్ రాష్ట్రం, కతిహార్ జిల్లా. అక్కడ సేవ చేస్తున్నారు వాళ్ళ కుటుంబీకులు. నేను ఆంధ్రాలో, తన నా భార్య కాబట్టి నాతో పాటు ఆంధ్రప్రదేశ్లో పరిచయం చేస్తుంది. మేము ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాల్లో సువార్త అలాగే ప్రకటించడం, వాక్యాన్ని బోధించడం
స్వస్థ పరిచర్య, ప్రవచనాత్మక పరిచర్యను తీసుకెళ్లడంలో దేవుడు మాకు గొప్ప నడిపింపునిస్తున్నారు, నడిపించుకెళ్తున్నారు. దేవుని కృప వలన జీవిస్తున్నాం, దేవుని జీవం వలన, వాక్యం వలన జీవిస్తున్నాం. అందులో మేము ఇంకా అనేక రీతిలుగా అనేక ప్రాంతాల్లో దేవుని మహిమ వాడబడిలాగా కూడా మీరు ప్రార్థించమనివి. మాకిద్దరు కుమారులు ఉన్నారు, వారిని కూడా లలిత్ అండ్ జాషువా, వారిద్దరిని కూడా దేవుడు బలంగా మరి నిలిచబెట్టాలి. సేవలో వాళ్ళు బాగా చదువుకోవాలి, బాగా ప్రయోజకులు అవ్వాలి, మంచిగా స్థిరపడాలి, ప్రభు యొక్క పరిచర్య కూడా చేయాలి అన్నది మా యొక్క ప్రార్థన, ఆశ. కాబట్టి చిన్న బిడ్డల వారు 20-18 సంవత్సరాల వయసులో ఉన్నారు. కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా మంచి జ్ఞానము, శక్తి, బలము, ఆరోగ్యము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనము, దేవుని కళలు వారికి వచ్చి వారు దేవుని సేవలో కొనసాగాలని, అలాగే వారి చదువులు చక్కగా కొనసాగాలని ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.